హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక సరికొత్త మైనింగ్ యాప్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈథమ్ నెట్వర్క్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఈథమ్ నెట్వర్క్ అనేది న్యూ క్రిప్టో మైనింగ్ యాప్ అనమాట. జస్ట్ 5805 మెంబర్స్ అయితే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇది స్టార్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి చాలా ఎర్లీ స్టేజ్లో అయితే మనం ఉన్నాము ఈ ప్రాజెక్ట్లో అయితే. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2026లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తాము అని అంటున్నారనమాట. సో దీని రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నొక్కంగానే మీకు ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. ఈథమ్ నెట్వర్క్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డచ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇంగ్లీష్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ కానీ ఉంటుంది, మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అని అయితే వస్తుంది అనమాట. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ పాస్వర్డ్ అయితే ఈ విధంగా ఇచ్చేసేయండి. అండ్ రెఫరల్ కోడ్ వచ్చేసి నేను పక్కన స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ ఛానల్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అది కాపీ చేసుకొని ఇక్కడైతే రెఫరల్ కోడ్లో అయితే అప్లై చేయండి. అండ్ ఆ తర్వాత మీకు మెయిల్ వెరిఫికేషన్ అయితే అడిగిద్ది. దాని తర్వాత మీరు జీమెయిల్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని అయితే ఈ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది, ఈథమ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా వెరిఫైడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్, నిక్ నేమ్ అవన్నీ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, లాగిన్ అయిపోతారు మీరు. అండ్ ఆ తర్వాత మీకు మైనింగ్ రేటు ఈథమ్ అని అయితే వస్తుంది అనమాట. నా రెఫరల్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు 5 ఈథమ్ టోకన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయన్నమాట. ఇది మనకి ఎర్లీ ప్రాజెక్ట్ కాబట్టి పర్ హవర్కి 1 టోకెన్ అయితే వస్తుందన్నమాట మనకి. అండ్ ఇక్కడ ఇవి బూస్టింగ్స్ అనమాట, డైలీ అయితే ఉంటాయి. ఇది మటుకు ఫస్ట్ టైం అయితే ఉంటుంది, మీకు 5 టోకన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీరు మైనింగ్ రేట్ కనుక పెంచుకుంటే పర్ హవర్కి 2 to 3 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతము. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది మైనింగ్ యాక్టివ్ అని అయితే. మైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మైనింగ్ యాక్టివ్ అని అయితే వచ్చింది. ఇక్కడ మీకు మైనింగ్ చేసుకోండి అని అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మైనింగ్ అని ఉంది కదా, కింద నుంచి సెకండ్ ఆప్షన్ మైనింగ్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంటుంది. స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మైనింగ్ యాక్టివ్ అని అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ఇది నా అకౌంట్ అండి, లాగిన్ అయితే చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ అయితే వ్యాలెట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా బ్యాలెన్స్, స్టోర్డ్ కాయిన్స్ అని అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే పెట్టుకోమని చెప్పాను. అండ్ ఆ తర్వాత మనకి చూడండి, నేను 26th అయితే మైన్ చేశాను, ఇలా వచ్చింది. 27th అయితే మైన్ చేశాను. ఈ విధంగా అయితే మైన్ చేసిన టోకన్స్ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత మనకి ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇక్కడ బోనస్లు అయితే నేను ఇందాకనే క్లెయిమ్ చేశాను అనమాట. ఒక యాడ్ చూస్తే మనకి బోనస్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇది మీ రిఫరల్ కోడ్ అనమాట. ఇది మీ రిఫరల్ లింకు, ఇంకోటి మీ రిఫరల్ కోడ్ అనమాట. ఇది రిఫరల్ కోడ్, ఇది రిఫరల్ లింకు. అండ్ ఆ తర్వాత మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ కమింగ్ సూన్ అని అయితే ఉంది. సరే, మీరు రిఫరల్ కోడ్ అండ్ రిఫరల్ లింక్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చుంటారు, చూసుకోండి డీటెయిల్గా. వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 25 మిలియన్ అనమాట. వీళ్ళ టోటల్ సప్లై మనకి చాలా తక్కువ సప్లై అయితే అనుకోవచ్చు, కేవలం 25 మిలియన్ మాత్రమే. అండ్ ఇక్కడ వీళ్ళ
ప్లానింగ్ అయితే చూపిస్తున్నారు చూడండి వీళ్ళ రోడ్ మ్యాప్. సో ఇక్కడ పబ్లిక్ యాప్ రిలీజెస్ అయితే ఉంది December 31 అట్లాగా. అండ్ ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఇస్తున్నారో చెప్తున్నారు చూడండి. యాప్ లైవ్, వన్ ట్యాప్ మైనింగ్, డైలీ బోనస్, రెఫరల్ సిస్టమ్ అండ్ ఈ విధంగా అయితే డీటెయిల్గా అయితే ఉంటుంది. వీళ్ళ ప్లానింగ్ అయితే చూసుకోండి మీరు. అండ్ లిక్విడిటీ మార్కెట్ 30 జూన్ 2026 అయితే ఉంది. అండ్ చూడండి వీళ్ళ టీజీఈ డేట్ అనమాట. డిఈఎక్స్లో అయితే లిస్ట్ అవుతుంది అని అంటున్నారు. అండ్ 30 ఏప్రిల్ 2026లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే ఇచ్చారనమాట. మీ టోకన్స్ని అన్లాక్ అయితే చేసుకొని మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. మనకి ఏప్రిల్ 2026లో అయితే వీళ్ళ టోకన్స్ అయితే లిస్టింగ్ అయితే ఉంది డిఈఎక్స్లో అయితే. అండ్ రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోండి. ఇది వీళ్ళ ఎక్స్ లింక్ చూసుకోండి. వీళ్ళ ఎక్స్ లింక్లో మీరు ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అని అయితే నీట్గా అయితే ఉంటుంది అనమాట. మనకి ఏప్రిల్ 2026లో అయితే మనకి లిస్టింగ్ అయితే ఉంది కాబట్టి డైలీ మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే చేసుకోండి మనకి. అండ్ మీకు ఇక్కడ టైమింగ్ వచ్చేసి 12 అవర్స్ అయితే ఉంటుంది అనమాట మైనింగ్ టైము. అండ్ మీకు ఇక్కడ బూస్టర్స్ అయితే వస్తాయి. బూస్టర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక 2-3 అవర్స్ అయితే పెరిగిద్ది అనమాట. అండ్ ఈ విధంగా మనకి 12 అవర్స్కి మీరు మైనింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఈ మైనింగ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని వస్తుంది. స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.